దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవు. దీవారాత్రములు ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు అనే మాటను బైబిల్ తెలియజేస్తుంది. ధన్యులు అనేటువంటి మాటను కనుక మనం తీసుకుంటే వాక్యము చదివినటువంటి మనందరము కూడా మరి ధన్యులుగా ఎందుకు మార్చబడడం లేదు అనే మాట మనం గమనించాలి. ధన్యత అనంటే చాలా మందికి వచ్చేటువంటి ఆలోచన శరీరపరమైనటువంటి ఆశీర్వాదాలు అనుకుంటారు. అనగా కారు రావడం, బంగ్లాలు సంపాదించుకోవడం, ఆస్తులు సంపదలు చేకూర్చుకోవడమే ధన్యత అని అనుకుంటున్నారు. కానీ ఆత్మానుసారమైనటువంటి ధన్యత కూడా మనం పొందుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద మీరు ఆసక్తి చూపొద్దు అని అంటుంది. మరి దేని మీద ఆసక్తి చూపించాలనంటే నిత్య రాజ్యము, శాశ్వత రాజ్యమైనటువంటి పరలోకం మీద మనం ఆసక్తి చూపించాలి. అది ధన్యత. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, దీవరాత్రములు దీన్ని ధ్యానించువాడు ధన్యుడు అని ఎందుకు చెప్పాడనంటే దావీదు వాక్యానుసారంగా ఉన్నాడు. దావీదు దేవునికి విలువనిచ్చాడు. అందుకే తన ఆత్మీయతతో ఈ మాట చెప్తున్నాడు. ఆత్మానుసారంగా తను ధన్యుడిగా మార్చబడ్డాడు. ఆస్తులు సంపాదించుకోవడం ధన్యత కాదు, మన ఆత్మ పరలోకానికి చేరుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈ తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యులే అనే విషయాన్ని మనం గమనించాలి. పౌలు ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. పేతురు, యాకోబు, స్టెఫెన్ అనేక మంది ధన్యులుగా మార్చబడ్డానికి కారణము వాళ్ళు సత్యము తెలుసుకున్నారు, వాక్యానుసారంగా బ్రతికారు. కాబట్టి మీరందరూ కూడా వాక్యానుసారంగా బ్రతికి వాక్య చిత్తానుసారంగా లోబడి జీవించాలని ప్రభునందు తెలియజేస్తూ అసలైన ధన్యత మీరు పొందుకోవాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని పొందవాలని ఆశీర్వదించుగాక.